లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 25వ భాగము. సీతారామ లక్ష్మణులు బ్రాహ్మణోత్తములకు ధనధాన్యములను దానం చేసి దశరథ మహారాజును దర్శించడానికి బయలుదేరారు. రామలక్ష్మణులు శత్రు భయంకరములైన ధనస్సులను ఖడ్గములను ధరించారు. ఆ ఆయుధాలను సీతాదేవి చందన పుష్పాలతో అలంకరించింది. అందువల్ల అవి చక్కగా కనిపిస్తున్నాయి. అప్పుడు బాగా అలంకరించుకొని ఉన్న జనులు రాజప్రాసాదాల మీద, సంపన్నుల భవనముల పైన, ఏడంతస్తుల మేడల మీద చేరి వారిని చూసి లోలోన దుఃఖితులయ్యారు. జనులతో కిక్కిరిసి ఉన్న రాజమార్గములలో కాలు మోపుటకు వీలు లేకుండా ఉంది. అందువల్ల గృహముల మీదికెక్కి దీనవదనములతో శ్రీరాముణ్ణి చూడసాగారు. ఛత్రచామరములు లేకుండా కాలినడకల నడుస్తూ వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు ఎంతో శోకమున మునిగిపోయారు. అప్పుడు వారు తమలో తాము ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు శ్రీరాముని వెంట చతురంగ బలములు వైభవోపేతంగా నడుస్తూ ఉండేవి. మరి ఇప్పుడైతే ఒంటరిగా వస్తున్న శ్రీరాముని వెనుక సీతా లక్ష్మణులు మాత్రమే కనబడుతున్నారు. ఆర్ధులకు కోకొల్లలుగా దాన ధర్మములు చేసిన శ్రీమంతుడే అయినప్పటికీ తండ్రి దగ్గర విధేయుడై నడుచుకునేవాడు. ఆయన మాటను జవదాటనివాడు కావటం వల్ల తండ్రి యొక్క వాగ్దానం నిలపడానికి అతడు వనవాసానికి సిద్ధపడుతున్నాడు. ఆకాశమున విహరించే సిద్ధులు, మిగిలిన దివ్య జాతుల వారు కానీ, భూమిపై సంచరించే మానవులు కానీ, రాకుమారి కలవారి కోడలు అయిన సీతాదేవిని ఎవ్వరూ ఇంతవరకు చూడనే లేదు. కానీ ఇప్పుడు ఈ విధంగా నాదుని వెంట నడిచి వస్తున్న సీతాదేవిని రాజమార్గములందున్న ప్రజలు అందరూ చూస్తున్నారు. సహజంగా సీతాదేవి చక్కని మైపూతలకు అర్హురాలు. ఆమె నేటి వరకు ఎర్రచందనము మొదలైన అంగరాగములతో శోభిల్లుతుంది. కానీ ఇక మీదట వనవాసంలో చలి తీవ్రతకు, వేడిగాలులకు, వర్షబాధలకు గురి అయి ఆమె ముఖం వాడిపోవును, వన్నె తరిగిపోవును. నిజంగా నేడు దశరథ మహారాజును ఏదో పిశాచం ఆవేశించినట్లుంది. అందువల్ల అతడు ఇట్లా అనుచితంగా మాట్లాడుతున్నాడు. లేకపోతే తన సహజ స్థితిలో ఉన్న ఏ రాజైనా తన గారాల పట్టిని ఇంటి నుండి వెళ్ళగొడతాడా? కొడుకు ఎంత చెడ్డవాడైనా తండ్రి అతనిని ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి సాహసించడు. ఇంకా తన చక్కని సత్ప్రవర్తన చేత లోకము యొక్క మెప్పు కూడా పొందిన శ్రీరాముని విషయమై మనం చెప్పనే అవసరం లేదు. అహింసా స్వభావము, భూతదయ, విజ్ఞానము, సత్స్వభావము, ఇంద్రియ సంయమము, మనోనిగ్రహము అనే ఈ 6 ఉత్తమమైన గుణములు శ్రీరాముడికి ఆటపట్టు. అందువలనే అతడు పురుషోత్తముడు. అట్లా సద్గుణ సంపన్నుడైన శ్రీరాముని యొక్క రాజ్యాభిషేకము భంగమైనందుకు, అతడు అరణ్యముల పాలవుతున్నందుకు తట్టుకోలేక ప్రజలు వేసవి కాలమున నీరింకిపోయిన మడుగులలోని జలజంతువులలాగా దిక్కుతోచక గిలగిలలాడుతున్నారు. వృక్షముల యొక్క మూలములను ఛేదించినచో అంటే వేర్లతో పెకిలించి వేస్తే ఆకులు, పూలు, పండ్లు మిగిలినవి అన్నీ వాడిపోయినట్లు జగత్పతి అయిన శ్రీరామునికి వచ్చిపడిన ఈ ఆపదకు జగమంతా తల్లడిల్లింది. మహా తేజోరాశి ధర్మస్వరూపుడు అయిన శ్రీరామచంద్రుడే సమస్త మానవులకు ప్రాణకోటికి ఆధారము. వృక్షము, కొమ్మలు, ఆకులు, పూలు, ఫలంలాగా జనులందరూ సమస్త ప్రాణులు శ్రీరామునికి చెందినవారే. రాముని అనుసరించి వెళ్తున్న లక్ష్మణునిలాగా మనము కూడా మన భార్య, పుత్రులు, బంధుమిత్రులు అందరము శ్రీరాముని అడుగుజాడల్లో నడుద్దాము. మనము మన తోటలను, దొడ్లను, పొలాలను, ఇండ్లను వదిలేసి ఈ బంధములను త్రెంచుకొని సుఖదుఖములనే మాటలను మరిచి ధర్మమూర్తి అయిన శ్రీరాముని అనుసరించి వెళ్దాము. మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మన ఇండ్లన్నీ శూన్యములైతాయి. నిధులను దొంగలు త్రవ్వుకొని పోతారు. ముంగిళ్ళన్నీ చెత్త చెదారాలతో నిండిపోతాయి. గృహములలోని ధనధాన్యములు, పశువులు, మంచములు, పరుపులు మొదలైనవన్నీ దొంగలు దోచుకొని పోతారు. ఇండ్లు, వాకిళ్ళు పూర్తిగా దుమ్ము కొట్టుకొని పోతాయి. పూజా మందిరాలు పాడవుతాయి. అవి ఎలుకలతో,
వాటి కలుగులతో నిండిపోతాయి. ఊడ్చి నీళ్లు చల్లేవారు లేక, పూజా ధూపములు లేక అవి బూజు పట్టిపోతాయి. బలికర్మలు, పూజా పురస్కారాలు, మంత్రోపాసనలు, హోమకార్యములు, జపతపములు మచ్చుకైనా కానరావు. ఇండ్లలోని పాత్రలన్నీ చిన్న భిన్నములైపోతాయి. కరువు కాటకములు తాండవించినట్లుగా పాడైపోతాయి. ఇలాంటి ప్రదేశాలన్నీ కైకేయి ఏలుకోవాలి. శ్రీరాముడు నివసించేది అరణ్యమే అయినా మన పాలిటికి అది అయోధ్య నగరమే అవుతుంది. మనము విడిచి వెళ్ళడం వల్ల పాడుబడి ఉండే ఈ నగరం జనసంచారం లేక అడవి అయిపోతుంది. శ్రీరాముణ్ణి అనుసరించి మనము అతనితో వెళ్తే అడవులలోని ఏనుగులు, సింహములు ప్రాణభయంతో పారిపోతాయి. పాములు, పుట్టలు, మృగాలు, పక్షులు పర్వత ప్రాంతములను వీడి ప్రాణభీతితో పరుగులు తీస్తాయి. మనము నివసించబోయే వనాలను మృగాలు, పక్షులు మొదలైనవి వదిలి వెళ్ళిపోతాయి. మనం విడిచిపెట్టిన అయోధ్య నగరానికి వచ్చి అవి విహరిస్తాయి. గడ్డితో జీవించే లేళ్ళు మొదలైన వానితో మాంసం తిని బ్రతికెడి పెద్ద పులులు, ఫలములతో పొట్ట కోసుకొని కాకులు మొదలైన వానితో నిండి ఉండేటి అయోధ్యను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో కూడి ఏలుకోవాలి. మనమందరము రామునితో కలిసి వనంలో హాయిగా కాలం గడుపుదాము. అక్కడ చేరిన వివిధ వర్గ ప్రజలు ఇలా మాట్లాడుకున్నప్పుడు ఆ మాటలు విని రాముడు ఎలాంటి వికారాలకు లోను కాలేదు. మదగజంలాగా మిగిలిన పరాక్రమశాలి, ధర్మస్వరూపుడు అయిన శ్రీరాముడు కైలాస శిఖరంలాగా విరాజిల్లుతున్న తండ్రి రాజభవనానికి దూరం నుండే చూసి దానిని సమీపించాడు. ఆ తర్వాత రాముడు వినమ్రులగు వీరపురుషులతో కూడిన ఆ రాజభవనంలో ప్రవేశించి సమీపంలో నిలిచి ఉన్న సుమంత్రుణ్ణి చూశాడు. అక్కడి వారందరూ దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. శ్రీరాముడు వారిని చూసి ఎలాంటి విచారానికి లోను కాలేదు. అతడు తండ్రి ఆజ్ఞను యథావిధిగా పాలించదలిచిన వాడై ఆయనను చూడడానికి తన సహజమైన ప్రసన్నవదనంతో ముందుకు సాగాడు. ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన దశరథ మహారాజు యొక్క కుమారుడు, మిక్కిలి ధైర్యశాలి, బుద్ధిమంతుడు అయిన శ్రీరాముడు వనాలకు వెళ్ళబోతున్న వాడై ముందుగా తన రాకను గూర్చి తండ్రికి తెలపడానికి దుఃఖమగ్నుడై ఉన్న సుమంత్రుణ్ణి చూసి అక్కడ నిలిచాడు. ధర్మాచరణమున నిరతుడై ఉన్న శ్రీరాముడు తండ్రి ఆదేశాన్ని శిరసావహించి వనవాసం చేయడానికి నిశ్చయించుకొని సుమంత్రునితో ఇలా అంటున్నాడు: నా రాకను మహారాజుకు నివేదింపుము అని అన్నాడు. అందమైన కన్నులు కలవాడు, సాటిలేని సౌందర్యం కలవాడు, మహాపురుషుడు, శ్యామసుందరుడగు రాముడు నేను ఇక్కడికి వచ్చినట్లుగా మా తండ్రి గారికి నివేదింపుము అని సుమంత్రునితో పలికాడు. దుఃఖముతో మనస్సు కలత చెందియున్న ఆ సుమంత్రుడు రాజాజ్ఞను తలదాల్చి శోకంతో నిట్టూర్పులు విడుచుచున్న దశరథ మహారాజును దర్శించి అప్పుడు ఆ మహారాజు రాహుగ్రస్తుడైన సూర్యునిలాగా, భస్మముతో కప్పబడిన అగ్నిలాగా, నీరులేని చెరువులాగా తేజోవిహీనుడై ఉన్నాడు. అనుక్షణం శ్రీరామున్నే స్మరిస్తూ ఉన్న రాజును చూసి ప్రజ్ఞాశాలి అయిన సుమంత్రుడు దశరథుని నమస్కరించి నిలిచాడు. అప్పుడు అతడు ముందుగా రాజుగారికి జయవచనములు పలికి ఆయన పరిస్థితికి భయపడుతూ ఆయనతో తిన్నగా మృదువుగా ఇలా మాట్లాడాడు: రాజా, నరశ్రేష్ఠుడైన నీ కుమారుడు శ్రీరాముడు బ్రాహ్మణులకు, తన సేవకులకు ధనములను దానం చేసి ఇక్కడికి వచ్చి ఇదిగో ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు. మీకు శుభమవుగాక. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మిత్రులందరికీ వీడ్కోలు చెప్పి ఇటు వచ్చినాడు. మిమ్మల్ని దర్శించగోరుతున్నాడు. మీరు ఆజ్ఞాపిస్తే ఆయన ఇక్కడికి రాగలడు. ఓ రాజా, తన వేల కొలది కిరణములచే ప్రకాశించు సూర్యునిలాగా సకల రాజ లక్షణములచే విలసిల్లుతున్న శ్రీరాముడు అరణ్యములకు వెళ్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయనను చూడండి. సత్యసంధుడు, ధర్మనిరతుడు అయిన దశరథుడు ఆకాశం వలె స్వచ్ఛమైన వాడు, సముద్రునిలాగా గంభీరుడు అయిన ఆ మహారాజు సుమంత్రుడితో ఇట్లన్నాడు: ఓ సుమంత్ర, ఈ భవనంలో గల నా భార్యలందరినీ ఇక్కడికి తీసుకొని రమ్ము. వారితో గూడి నేను ధర్మమూర్తి అయిన శ్రీరాముని చూడాలనుకుంటున్నాను. అనగానే సుమంత్రుడు అంతఃపురం నుండి వెళ్ళి రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, వెంటనే మీరు అక్కడికి రండి అని పలికాడు. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.